హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కూతురు వంటలు. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా సూపర్ క్రీమీ అండ్ డెలిషియస్ ఫ్రెష్ క్రీమ్ పాస్తా ప్రిపేర్ చేద్దాం. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో బట్ కంప్లీట్లీ హోమ్ మేడ్గా మన ఇంట్లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ పాస్తాని ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఫస్ట్ మన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను పాస్తా కోసం ఆల్ టైప్ ఆఫ్ క్యాప్సికమ్స్ తీసుకున్నా అండ్ ఆల్సో 1 ఆనియన్ and a little bit of broccoli, also sweet corn and some garlic. మీరు మీ ప్రిఫరెన్స్ బట్టి మష్రూమ్ ఆర్ బేబీ కార్న్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ స్టెప్లో నేను పాస్తాని బాయిల్ చేసుకుంటున్నా. ఒక వెజల్లో వాటర్ బాయిల్ చేసి కొంచెం సాల్ట్ అండ్ లిటిల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాస్తాని యాడ్ చేసి ప్యాకేజ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కుక్ చేస్తున్నానండి నేను. యాక్చువల్లీ సాల్ట్ వల్ల పాస్తాకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఆయిల్ వల్ల పాస్తా ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటుందండి. అండ్ మెయిన్లీ పాస్తా ఓవర్ కుక్ కాకుండా చూసుకోవాలి, అప్పుడే మంచి టెక్స్చర్ ఉంటుందండి. అండ్ మెయిన్ ప్రాసెస్కి వద్దాం. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక ఫైనలీ చాప్డ్ గార్లిక్ యాడ్ చేస్తున్నాను. గార్లిక్ బటర్లో ఫ్రై అయ్యే స్మెల్ అసలు అమేజింగ్ ఉంటుందండి. ఈ స్టెప్ పాస్తాకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నా అండి. సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిక్స్ హర్బ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ సీజనింగ్స్ అన్నీ మంచిగా బటర్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. చాలామంది క్రీమ్ వేసాక ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తారు, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందని. బట్ నాకు ఇట్లా ఇష్టం అని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నాను. స్పైసెస్ అన్నీ బటర్లో మంచిగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండండి. నేను వీడియో రికార్డ్ చేయలేదండి, ఇప్పుడే జస్ట్ పాస్తా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఓకే అండి, ఈరోజు చిట్కా వచ్చి చేతులు నల్లగా ఉంటాయి కదా, దానికోసం 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండ్ కొంచెం పసుపు తీసుకుని మిక్స్ చేయండి. మసాజ్ చేయండి ఒక 2 to 3 minutes. దాన్ని ఒక 15 minutes అట్లా వదిలేసి తర్వాత కడగండి, ట్యాన్ అంతా పోతుంది. అండ్ నేను ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసి లైట్గా సాట్ చేస్తున్నానండి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నా. వెజిటేబుల్స్ని మరీ ఎక్కువగా కుక్ చేయకుండా కొంచెం క్రంచీగా ఉంచితే పాస్తాకి ఇంకా బాగుంటుందండి. బ్రోకలీని బాయిల్ చేసుకున్నానండి, అందుకే అన్ని వెజిటేబుల్స్తో పాటు వేయట్లేదు, సపరేట్గా వేస్తున్నాను. అండ్ స్వీట్ కార్న్ కూడా. ఇప్పుడు నేను ఈ బ్రోకలీకి అండ్ స్వీట్ కార్న్కి బటర్ టేస్ట్ మొత్తం పట్టే వరకు ఫ్రై చేసుకుంటాను అండి. అంటే డీప్ ఫ్రైలా కాదు, జస్ట్ నార్మల్ పైన. అండ్ ఇప్పుడు వెజిటేబుల్ అన్నిటికీ సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ పాస్తాలో సపరేట్గా సాల్ట్ వేసాం అండ్ ఇప్పుడు మనం తీసుకునే క్రీమ్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. సో ఓన్లీ వెజిటేబుల్స్ వరకు వేసుకుంటున్నాను.
తెచ్చుకుందామండి. అదే ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నా చూడండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాక ఫ్లేమ్ అనేది కంపల్సరీ లోలో ఉండాలండి. లోలో పెట్టి వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. క్రీమ్తో పాస్తా చాలా రిచ్, స్మూత్ అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. నేను పర్సనల్లీ ఇది సజెస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్రీమ్ అయితే. నార్మల్గా అయితే ఆ మిల్క్తో మనమే చేసుకోవచ్చు, బట్ నాకు ఇక్కడ టైం సరిపోక నేను ఫ్రెష్ క్రీమ్ ఆర్డర్ చేశాను. వెజిటేబుల్స్ అన్నీ క్రీమ్తో మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ నాకు క్రీమ్ అంతా సరిపోయినట్టు అనిపించట్లేదు, సో నేను ఇంకొకటి తీసుకుంటున్నాను. నాకు ఎక్కువ క్రీమీగా ఉంటే నచ్చుతుందండి. నాకే కాదు, బేసిక్గా ఎవరికైనా అట్లానే నచ్చుద్ది. సో ఇక్కడ వెజిటేబుల్స్కి క్రీమ్ మొత్తం పట్టే వరకు మంచిగా మిక్స్ చేసుకున్నాం. మీకోసం ఈరోజు సెకండ్ చిట్కా. మనకి నెయిల్స్ ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి కదా, సో ఈరోజు నెయిల్ కోసం చిట్కా చెప్పుకుందాం. చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. ట్రస్ట్ మీ, నేను అదే యూస్ చేస్తాను. నా నెయిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. గార్లిక్ ఉంటుంది కదండి, వెల్లుల్లిపాయ. ఆ వెల్లుల్లిపాయకి గోరుని లగ్గించుతూ ఉంటే ఆ వెల్లుల్లిపాయ సారం పట్టి గోర్లు అనేవి గట్టిగా అవుతాయండి. చాలా స్ట్రాంగ్ ఉంటే తొందరగా విరిగిపోకుండా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందని. ఓకే, చిట్కా టైం అయిపోయింది కదా, ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా వెంటనే పాస్తాని యాడ్ చేసేద్దామా? ఏమంటారు గాయస్? ఇప్పుడు మనం యాక్సెస్ వాటర్ అంతా పాడపోసేసుకోవాలి పాస్తాలోవి, లేకపోతే మన క్రీమ్ అంతా కూడా వాటరీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో పాస్తా. ఓవర్ కుక్ అవుతే మొత్తం విరిగిపోయి ముక్కలు అయిపోద్దండి. పాస్తా చూడడానికి కూడా బాగోదు. పాస్తాని యాడ్ చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్తో చాలా జెంటల్గా మిక్స్ చేసుకోవాలండి, లేదా పాస్తా విరిగిపోయే ఛాన్సెస్ ఉంది. ప్రతి పాస్తా పీస్కి క్రీమ్ సాస్ కోట్ అయ్యేలాగా మిక్స్ చేయాలండి స్లోగా. సాస్ థిక్గా అనిపిస్తే కొంచెం వామ్ మిల్క్ యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. వావ్, చూడండి మన క్రీమీ ఫ్రెష్ క్రీమ్ పాస్తా రెడీ అయిపోయింది. లుక్ ఎట్ దిస్ క్రీమీ టెక్స్చర్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత ఈజీగా అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పాస్తా ప్రిపేర్ చేయొచ్చు. చూసారు కదా, ఈ పాస్తా టేస్ట్ చాలా రిచ్గా ఉంటుంది. గార్లిక్, హర్బ్స్ అండ్ ఫ్రెష్ క్రీమ్ కాంబినేషన్ వల్ల అమేజింగ్ ఫ్లేవర్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ మీరు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చీజ్ యాడ్ చేయలేదు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో చెప్పండి గాయస్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ గాయస్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అమ్మ కూతురు వంటలు ఫర్ మోర్ డెలిషియస్ హోమ్ మేడ్ రెసిపీస్. మీ సపోర్ట్ మాకు చాలా వాల్యుబుల్ అండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, స్టే హ్యాపీ అండ్ కీప్ కుకింగ్ with love. Bye bye.